ఢిల్లీ నుంచి ఉదయమే విశాఖపట్నం రావడం జరిగింది. ఎందుకంటే 48 గంటల క్రిందట జిందాల్ కంపెనీకి స్టీల్ ప్లాంట్ 350 కోట్లకి చీకటి ఒప్పందం చేసి ఫర్నేస్ 3ని స్టార్ట్ చేయడానికి. అంటే ఇది ఆరంభం మాత్రమే. ఎక్కడైనా జిందాల్ అడుగుతే మొత్తం అక్కడ ఉన్నదంతా ఆక్యుపై చేసేస్తాడు. 7 రోజులు నేను ఇలాంటి నాయకులు నరేంద్ర మోదీ గారిని కలవడానికి పిలిచారు. 16వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు ప్రైమ్ మినిస్టర్ను కలుద్దాం, ఎవరు ఏం చేయలేరు, డైరెక్ట్గా ఇంటికి వెళ్దాం, అవసరమైతే అమరణ నిరాహార దీక్ష చేద్దామంటే ఈ 26 మంది లీడర్స్ స్పందించకపోవడం, కేవలం నిర్వాసితులు మాత్రమే నిన్న నన్ను ఢిల్లీలో కలవడం షాక్ అయింది. వారిని ఎవరు ఎంటర్ చేయడట్లేదు. ఎందుకంటే కమిటీలు ఉన్నాయి మనకి. ఈ సీఎండి ఒకడు కొత్తడు వచ్చాడు, అబ్దుల్ భట్ అని. ఆయన ఇంకా మన తెలుగు ప్రజలకు, తెలుగు రాష్ట్రాలకు, విశాఖపట్నంకు అన్యాయం చేస్తున్నాడు. ఆయన్ని వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలి, సస్పెండ్ చేయాలి. లంచము తీసుకొని ఈ డీల్స్ చేస్తున్నాడు. స్టీల్ ప్లాంట్ ప్రజలారా, నిర్వాసితులారా, 28,000 మంది ఉద్యోగస్తులు మీరు కుటుంబంతో ఉన్నారు. ఇప్పటికే 13,000 ఎకరాలు అమ్మేశారు. దాదాపు 33,000ది 15,000 ఇప్పుడు కలుపుకుంటే 18,000 మాత్రమే మిగిలింది. ఏం చేస్తా? వారం రోజులు సమయం ఇస్తున్నాను. మీడియా మిత్రులారా, ఇది నేను 4వసారి ఈ దీక్ష చేయడం. 2021 కేసు వేసినప్పుడు ఫిబ్రవరిలో, ఏప్రిల్లో ఇక్కడ దీక్ష చేశారు. 3 రోజులు దీక్షను భాగం చేయబోయారు ఇదే ఫంక్షన్ హాల్లో. మరలా స్టీల్ ప్లాంట్ శిబిరానికి నేను వెళ్ళాను. అమరణ నిరాహార చూస్తుంటే అయోధ్యరామ్ గారు, ఇతరులు, ఆదినారాయణ గారు, మేము మీతో రేపు వస్తున్నాము హైదరాబాద్ మంత్రిని కలవడానికి, రూపాలని, తర్వాత ఢిల్లీ వెళ్దామని. ఎప్పుడు? జూన్లో 2023. ఇది 3వ దీక్ష. నేను మళ్ళా ఎక్కడ ఆగస్టు 29ని నేను దీక్ష చేయడం మీరు చూశాను. పోలీసులు నన్ను ఎత్తుకెళ్ళారు, చంపబోయారు. నాకు అదానికి ఎలాంటి యుద్ధం జరిగిందో మీకు తెలుసు. అమెరికన్ కంపెనీ ద్వారా ఆయన చేస్తున్న అవినీతిని బాహ్యం చేశారు. 8 లక్షల కోట్లు ఆయనకి 2-3 రోజుల్లో స్టాక్ పడిపోయింది. దేవుని ఉగ్రత వచ్చింది. వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన, బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు